రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్లో టూరిజం డెవలప్మెంట్పై ఫోకస్ చేసింది. క్యూర్ పరిధిలో ఎక్కడెక్కడ అభివృద్ధి చేయవచ్చనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మహానగరంలో పర్యాటకులను ఆకర్షించేందుకు సీఎం పలు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ ప్రణాళికలు, ముఖ్యమంత్రి ఆలోచనలేమిటి అనే అంశంపై నేటి గ్రౌండ్ రిపోర్ట్. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా, ఆలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. అదేవిధంగా అనేక ముఖ్యంగా హైదరాబాద్ను ఇక్కడ అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం ఫోకస్గా పెంచుకుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ అనేది ఒక అంతర్జాతీయ ప్రాంతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు గుర్తింపు ఉన్న ప్రాంతం కాబట్టి, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన ప్రాంతం కాబట్టి అనేక దేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇటు ఐటీ కారిడార్లో కానీ దేశ విదేశాలకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, అందరూ వస్తుంటారు. కాబట్టి వారు వస్తున్నప్పటికీ ఇక్కడ పర్యాటకం ఎందుకు అభివృద్ధి కావడం లేదనేది ప్రధానంగా కొంతకాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేకంగా పర్యాటకంగా పాలసీని కూడా తయారు చేశారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అటు పీపీపీ ద్వారా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఏం చేయవచ్చు అనే అంశాలపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో అనేక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాటిని అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పలు సూచనలు కూడా చేశారు. గండిపేటలో తారామతి బారాదరి ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైన టూరిజం ప్లేస్గా, కేవలం ఒక టూరిజంలో ఉన్నటువంటి కొన్ని చాలా చారిత్రక అంశంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా చేయాలని చెప్పారు. అదేవిధంగా దుర్గం చెరువును ఇప్పటికే హైదరాబాద్లో ఆకర్షిస్తుంది. అందరూ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది పర్యాటకులు ఆకర్షిస్తుంది కాబట్టి దాన్ని ఒక పూర్తి స్థాయి టూరిజం ప్లేస్గా చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా పురాణ పూలతో పాటు హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో చారిత్రాత్మకమైనటువంటి హెరిటేజ్ బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ బ్రిడ్జిలన్నింటినీ కూడా ఒక హెరిటేజ్ బ్రిడ్జిలన్నింటినీ పురాణాలతో పూలతో పాటు అన్నింటినీ కూడా ఒక టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి పంచుకున్నారు. అవసరమైతే ఆ బ్రిడ్జిలపైన ప్రయాణికులను ఆపివేసి పూర్తిగా పర్యాటకులే ఉండే విధంగా అక్కడ ఉన్నటువంటి రిక్రియేషన్ అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. అదేవిధంగా కోర్ అర్బన్ పరిధిలో అంటే జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. దానికి అనుగుణంగానే ఇటు పర్యాటక శాఖ, అటవీ శాఖ రెండు కలిపి కూడా అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇటీవల గుర్రంగూడలో పార్క్ ఏర్పాటు చేసినట్టే హైదరాబాద్లో అలాంటి ప్రాంతాలన్నీ గుర్తించి పలు పార్కులు ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. పలు ప్రాంతాల్లో అర్బన్ పార్కులు ఏర్పాటు చేయాలని, అవసరమైతే దానికోసం ఒక ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా త్వరలోనే మళ్ళీ అంటే ఫ్యూచర్ సిటీ ఇప్పటికే హంగులు దిద్దుకుంటుంది కాబట్టి ఆ ఫ్యూచర్ సిటీని అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలను ఒక అంతర్జాతీయ స్థాయిలో, ఎందుకంటే ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రణాళిక ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కూడా చెప్పారు. ఇప్పటికే అక్కడ ఒక జూ పార్కు, వాంతారా అలాంటి ప్రణాళికలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయాలని కూడా చెప్పారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే నిజాం కాలంలో కానీ అతను ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆ భవనాలన్నింటినీ కూడా ఒక ప్రాంతం మంచిగా తీర్చిదిద్దాలని కూడా చెప్పారు. అది మంజీరా గెస్ట్ హౌస్, దిల్కుషా గెస్ట్ హౌస్ అవి రెండు కూడా రాజ్భవన్ మార్గంలో ఉన్నాయి. వాటిని నగరంలో ఉన్నాయి కాబట్టి వాటిని ఒక ఆధునికీకరించి ఒక అత్యాధునిక గెస్ట్ హౌస్లుగా మార్చాలని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంటే సమీపంలో ఉన్నటువంటి వికారాబాద్లోను కూడా ఈ టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయానికి ఒక టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దినట్లయితే అనేక మంది హైదరాబాద్లో ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా అక్కడికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని చేయాలంటే ముందు ఒక యాదాద్రి తరహాలో ఒక ఆలయానికి ఒక కమిటీ వేయాలి కూడా అని చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్కు వచ్చిన పర్యాటకులను చుట్టుపక్కల ఉన్నటువంటి యాదగిరి గుట్ట కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొమిరెల్లి, బాసరా ఇలాంటి ప్రాంతాలకు టూరిజం సర్క్యూట్ లాగా కనెక్ట్ చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన. అదేవిధంగా హుస్సేన్ సాగర్ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా దాని చుట్టూ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ఒక రింగులాగా, ఒక ట్యాంక్ రింగులాగా తయారు చేసి ఒక టూరిజం లింగులాగా చేయాలని ప్రభుత్వం ఆలోచన. అదేవిధంగా వారాంతపు సెలవుల్లో టూరిజం కూడా చేయాలని, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచనలుగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా వీలైనంత త్వరగా కార్యాచరణ చేపట్టాలని ఈరోజు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అశ్విని.